హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ పిఎస్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక డౌట్ సార్, అంటే మ్యూచువల్ ఫండ్స్ లో 7531 అనే రూల్ ఉంది కదా సిప్ లో, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మంచి క్వశ్చన్ మేడం. మనం మాట్లాడుకుందాం అండి. అంటే జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటామంటే, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తుంటారంటే, మనం పెట్టిన పెట్టుబడిని డైవర్సిఫై చేసుకోండి అని చెప్తుంటాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు 10 లక్షలని ఏం చేస్తారు? తెలుసో తెలియకో, మీకు నాలెడ్జ్ ఉండో లేకుండే మీరు 10 లక్షలు ఉంది ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు? మీకు మ్యూచువల్ ఫండ్స్ తెలియకపోతే ఏం చేస్తారు? ఫస్ట్ తీసుకుని వెళ్ళి బ్యాంక్ ఎఫ్డీలో పెడతారు, లేకపోతే చిట్టీలు కడతారు, రైట్? లేకపోతే ఒక స్థలం కొనుక్కుంటారు, లేకపోతే బంగారం కొనుక్కుంటారు అని. సో ఇక్కడ డైవర్సిఫై చేస్తున్నారు కదా, అంటే 10 లక్షల్ని కొంత అమౌంట్ ఇక్కడ, కొంత అమౌంట్ ఇక్కడ, కొంత అమౌంట్ ఇక్కడ. దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు, రైట్? సో మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్, రైట్? ఈ 7531 రూల్ ఆఫ్ సిప్ ఫస్ట్ నంబర్స్ ఏంటి సిగ్నిఫై చేస్తుంది అనేది మాట్లాడదాం. 7 అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్. ఇన్ని ఇయర్స్ ఉంటే మంచిగా రిటర్న్స్ అనేది, ఒక పర్ఫార్మెన్స్ అనేది చూడగలుగుతాము. మినిమం ఉండాల్సిన సమయం 7 అనేది 7 ఇయర్స్. 5 నంబర్ 5 సిగ్నిఫైస్ ఏంటంటే 5 అసెట్ క్లాసెస్లో డైవర్సిఫై చేయమని చెప్తుంటుంది అన్నమాట ఈ రూల్, రైట్? 3లో ఏంటంటే నంబర్ 3 సిగ్నిఫైస్ ఏంటంటే, దీంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఉద్దేశంతో చేస్తాము, రిటర్న్స్ డిఫరెంట్ రిటర్న్స్ వస్తాయి. దీంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ ఫేజ్ ఏమో డిసప్పాయింట్మెంట్ ఫేజ్. నంబర్ 3 కదా, 3 డిసప్పాయింటెడ్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి డిసప్పాయింట్ ఫేజ్ ఒకటి, రెండోది ఇరిటేషన్ ఫేజ్ ఒకటి, మూడోది ప్యానిక్ ఫేజ్. లాస్ట్ నంబర్ 1 అంటే 7531. ఇప్పుడు 1 ప్రతి 1 సంవత్సరం తర్వాత మనం ఎస్ఐపి ఇంక్రీజ్ చేసుకోవాలి. సో 7531. 7 ఈజ్ అ టెన్యూర్, 5 ఈజ్ అ అసెట్ క్లాస్, 5 అసెట్ క్లాసెస్, 3 ఫేజెస్: డిసప్పాయింట్మెంట్ ఫేజు, ఇరిటేషన్ ఫేజు, ప్యానిక్ ఫేజ్. దెన్ 1 ఎవ్రీ 1 ఇయర్కి మన సిప్ అమౌంట్ అనేది గ్రాడ్యువల్గా టాప్అప్ చేసుకుంటూ, స్టెప్అప్ చేసుకుంటూ ఉండాలి. అది 10%. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మనం 1 by 1 మాట్లాడదాం. ఇప్పుడు 7 ఇయర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక కనీసం మినిమం ఒక 5 to 7 ఇయర్స్ అనేది ఉండాలి. ఆ 7 అనేది ఇక్కడ 10 years. అంటే ఒకవేళ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మార్కెట్లో, వాళ్ళకి ఆ జర్నీ ఎలాగుంటుంది, ఆ ప్రాఫిట్ ఎలాగ వస్తుంటుంది, ఎలా అనేది క్లియర్గా అర్థమవుతుంది, రైట్? దట్ ఈస్ 7. ఇప్పుడు 5 తీసుకుందాం మనం. 5 అంటే డైవర్సిఫై చేయాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, జనరల్ డైవర్సిఫికేషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం మాట్లాడుకుంటే డైవర్సిఫై చేయవలసిన 5 అసెట్ ఏంటంటే, ఒకటి క్వాలిటీ స్టాక్స్. ఒక ఫండ్ తీసుకునేటప్పుడు క్వాలిటీ స్టాక్స్ అనేది ఉండాలి, ఓకే? అది కాకుండా వాల్యూ స్టాక్స్ అంటే ఏదైతే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే మంచి ఓవర్ వాల్యూ లేకుండా మంచి వాల్యూ వస్తుందో అలాంటి స్టాక్స్లో డైవర్సిఫై చేయాలి, రైట్? మూడోది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, రైట్? అది కాకుండా గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది కూడా ఉండాలి. సో ఈ డైవర్సిఫికేషన్ ఉండేటప్పుడు మనకి క్వాలిటీ స్టాక్స్, వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ అంటే మనకి ఆ కంపెనీలో గ్రోత్ కనబడుతుంది, వాల్యూ ఎంతైనా ఉండండి కానీ గ్రోత్ ఇంకా కనబడుతుంది. సో అలాంటి గ్రోత్ స్టాక్స్. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, తర్వాత గ్లోబల్ ఎక్స్పోజర్. సో మనం ఎప్పుడైతే ఈ 5 డైవర్సిఫికేషన్ చేసుకుంటామో మన రిటర్న్స్, మన వెల్త్ అనేది కూడా లాంగర్ పీరియడ్లో మంచిగా గ్రో అవుతుంది. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మేడం, ఇప్పుడు 3 phases మనం మాట్లాడుకున్నాం కదా, ఆ 3 phases ఫస్ట్ ఫేజ్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఫేజ్.
అంటే మనం ఏమనుకుంటామంటే జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓ 12% 15% రిటర్న్స్ వస్తాయని చెప్పి చేస్తుంటాం. కానీ వాళ్ళకి యాక్చువల్ రిటర్న్స్ 7 to 10% వచ్చింది. సో ఇలాంటి ఫేజ్లో ప్రతి వాళ్ళు ఏమవుతారంటే మనం అనుకుంది 12-15%, కానీ మనకు వచ్చింది 7 to 10% అయినా డిసప్పాయింట్మెంట్ అయిపోతుంటారు. ఆ ఫేజ్ డిసప్పాయింట్మెంట్ ఫేజ్. ఇప్పుడు ఇరిటేషన్ ఫేజ్ తీసుకుందాం. ఇరిటేషన్ ఫేజ్లో ఏంటంటే 0 to 7% రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది మనకి. అంటే 7% అనుకోండి మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే మన రిటర్న్స్ అనేది మోడెస్ట్గా ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఏం చేస్తుంటారంటే మనం అనుకుంది 12 to 15% కదా, మనకి ఏం రావట్లేదు ఇక్కడ. సో మనం ఈ ఎఫ్డీలు దాంట్లో వేసుకుంటే సరిపోతుంది కదా, అక్కడ కూడా 6.5 వస్తుంది కదా. సో ఆ విధంగా ఆలోచనలో ఏం చేస్తుంటే మార్చుతుంటారు, లేకపోతే ఆ విధంగా ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు మనకి 7% వచ్చినప్పుడు నేను ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నాను కదా మ్యూచువల్ ఫండ్స్లో, నాకు ఎఫ్డీలో అయితే రిస్క్ లేదు కదా. నాకు 7% వస్తే నాకు అక్కడ వస్తుంది కదా. అదొక ఫేజ్ అన్నమాట. ఇరిటేట్ అయిపోతారు ఆ ఫేజ్లో. మూడో ఫేజ్ ఏమిటంటే మేడం ప్యానిక్ ఫేజ్. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. మనం అనుకుంది 12 to 15% రిటర్న్స్ వస్తుందని చెప్పి పెట్టాము. వాళ్ళేమో నెగిటివ్ రిటర్న్స్ చూసారు. ఏం చేస్తారు? నెగిటివ్ రిటర్న్స్ జనరల్గా ఇప్పుడు చూడండి, మార్కెట్ వాలటైల్గా ఉంది, పడిపోయాయి అన్నీ, అందరి వాల్యూలు పడిపోయాయి, ఫండ్ వాల్యూలు పడిపోయాయి. ఏం చేస్తుంటారు? పానిక్ ఫేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా తీసేస్తుంటారు డబ్బులు. సిప్లు కంటిన్యూ చేసిన వాళ్ళు ఆపేస్తుంటారు. సో వాళ్ళకి తెలియక. సో ఈ 3 phases కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఉండాలి. ఎందుకంటే ఈ 3 phases మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. మీరు డైవర్సిఫై చేసినా చేయకపోయినా మా అలాంటి ఎక్స్పర్ట్ వస్తే మేము డైవర్సిఫై చేస్తాం మీ పోర్ట్ఫోలియోని. అది కాకుండా ఈ 3 phases కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. డిసప్పాయింట్మెంట్ ఫేజు, ఇరిటేషన్ ఫేజు, ప్యానిక్ ఫేజు. అంటే ఒకవేళ ఇంత రిటర్న్స్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఒకవేళ నాలెడ్జ్ లేదనుకోండి, మీరు చేయలేరు. మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉండేటప్పుడు మేము చెప్పగలుస్తాం ఇలాంటి ఫేజెస్లో ఏం చేయాలి. ఈ రోజు ఒకలాగా డిసిషన్ ఉంటుంది, మేబీ 2-3 years 4 years తర్వాత ఆ డిసిషన్ మళ్ళీ మారిపోవచ్చు. మా థింకింగ్ కూడా మారిపోవచ్చు. ఇవాళ ఒకరోజు ఒకలాగా ఉంటుంది, మా 3 years తర్వాత ఇంకోలాగా ఉంటుంది. సో ఆ టైంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఇది 3 phases అండి. ఇప్పుడు నెంబర్ 1, లాస్ట్ నెంబర్ 1, 7-5-3-1. 1 అనేది ప్రతి సంవత్సరం ఒక 10% ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఎస్ఐపితో స్టార్ట్ చేశారనుకోండి, ప్రతి సంవత్సరం ఒక 10% మీ స్టెప్అప్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీరు చేస్తుంటారో మీ గోల్ అనేది తక్కువ సమయంలోనే అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి. తర్వాత మనకి ఈ కాస్ట్ యావరేజింగు, పవర్ ఆఫ్ కాంపౌండింగు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ మీకు ఒక మంచి గోల్ అనేది, కార్పస్ అమౌంట్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి 7-5-3-1 రూల్ వాడుతూ మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పెట్టాలి, ఎలాంటి స్కీమ్లో పెట్టాలి అనేది మా లాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి వదిలేస్తే మేము మీ గోల్ అనేది ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ మీ రిస్క్ అపెటైట్ చూసుకుంటూ, మీకు సమయం ఎంత ఉందో చూసుకుంటూ, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసుకుంటూ, మీ దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాగొస్తుంది, అవన్నీ చూసుకుంటూ ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తుంటాం, చేసి గోల్ అనేది ప్లాన్ చేస్తుంటున్నాం. సో ఈ విధంగా ఈ 7-5-3-1 అనే రూల్ ఫాలో చేస్తూ డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసి మీ గోల్స్ రీచ్ అవ్వండి ప్రతి ఒక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి.